is Paravannam. It is pulyogis with fruits. Like fruit to yes. So cute. Happy birthday to dear Amma. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మమ్మీస్ బర్త్డే, అందుకే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ దిస్ టైం లాస్ట్ టైంలా కాకుండా ముందలే ఏ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి చూసి పెట్టుకున్నాం. సో దట్ లాస్ట్ టైం ఏదో ఆప్షన్ లేకుండా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నా వ్లాగ్స్లో ప్రతి వీడియోకి నాకు ఒక్కొక్క పింపుల్ పెరుగుతూ వెళ్తుంది. బట్ దెన్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్ బికాస్ మాకు మంజీరా వాటర్ వచ్చాయి, విచ్ మీన్స్ నో మోర్ హార్డ్ వాటర్, విచ్ మీన్స్ నో మోర్ పింపుల్స్. సో యా, this is what I'm wearing. సో ఫస్ట్ టెంపుల్కి మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళాం. ఇట్ వాజ్ అరౌండ్ 10 minutes అంతే. సో దీనికి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ టెంపుల్ బిహెచ్ఎల్ టెంపుల్కి వెళ్ళాము. బిహెచ్ఎల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని చూపిస్తే వి వెంట్ దేర్. దెన్ లేటర్ వి రియలైజ్ దట్ మమ్మీ ఆల్రెడీ వచ్చింది అని చెప్పేసి జస్ట్ దట్ గుర్తుపట్టలేని. బట్ దెన్ యా, హాయ్ మా. హలో, నువ్వు చెప్పింది నాకే వినిపించదు. హలో, ఓకే బాయ్. అవునా, డ్రైవర్ని నోచుకుంటా మామూలుగా. మీ జస్ట్ రీచ్డ్ హోమ్. మా మమ్మీ బర్త్డే కన్నా అది తీర్థయాత్ర ఏమలే. మా మమ్మీ బర్త్డే అని చెప్పి ఊళ్ళో ఉన్న టెంపుల్స్ అన్నీ తిప్పేసింది. 2 temples వెళ్ళాం. 1 టెంపుల్లో జగన్నాథ స్వామి, ఇంకో టెంపుల్లో వెంకటేశ్వర స్వామి, సరస్వతి స్వామి, శివుడు, హనుమంతుడు, కాలభైరుడు, యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్. ఉన్న దేవుళ్ళందరూ ఆ టెంపుల్లో ఉన్నారు. మా ఇంటి దగ్గర నుంచి ది సెకండ్ టెంపుల్ చాలా దూరం ఉండింది, కానీ మా మమ్మీ వెళ్ళాలంటే తప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ గుడి స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ గుడి 800 years బ్యాక్ స్వయంభూగా వచ్చిందంట రంగనాథ స్వామి. ఓకే, అది సెల్ఫ్గా మొలిసింది. ఇట్లా చెప్పకూడదు, స్వయంభూగా వెలిసింది. అదే మనం వీడియో తీసుకొని ఉంటే బాగుండేది, కానీ ఇవ్వలేదు ఛాన్స్. నాకు వద్దు. ఈరోజు మమ్మీ బర్త్డే కాబట్టి మమ్మీ ఫేవరెట్స్ చేసుకుంది. ఇట్ ఈస్ పరవన్నం, ఇట్ ఈస్ పులిహోర. ఐ విల్ షో యూ సంథింగ్ ఫనీ. సో దీని కింద ఉన్నది ఇట్స్ జీన్స్. నా దగ్గర లెగ్గిన్స్ అసలు ఉండవు. ఐ డోంట్ వేర్ దెమ్ దట్ ఆఫ్టెన్ కాబట్టి నేను అసలు కొనుక్కోలేదు ఇప్పటి వరకు. ఐ హ్యావ్ ఒకటి పలాజో, ఇంకా ఒక బ్లాక్ పలాజో, అంతే. బికాస్ కాలేజ్ మొత్తం అవే వేసుకొని జీన్స్ వేసుకొని గడిపేశాను. బట్ దెన్ ఇలాంటి ఏమైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు విచ్ రిక్వైర్స్ లెగ్గిన్స్, అప్పుడు నేను మంచిగా పిన్ని దగ్గరికి వెళ్ళి పిన్నికి తెచ్చుకునేదాన్ని. బికాస్ మేము ఇంకా పిన్ని వాళ్ళం సేమ్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. సో నాకు ఎప్పుడు కావాల్సి వచ్చినా జస్ట్ ఒక 5 minutes ముందు అట్లా పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటి ఆప్షన్స్ లేవు. వీ మూవ్డ్ అవుట్ రీసెంట్గా. పిన్ని దూరం ఉండేసరికి నా దగ్గర లెగ్గిన్ కూడా లేదు, స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఈరోజు నేను మర్చిపోయి అట్లా ముందు రోజే తెచ్చుకోవాలి లెగ్గిన్ అని చెప్పేసి. దెన్ ఈరోజు రెడీ అవుతున్నప్పుడు ఐ రియలైజ్ దట్ పిన్ని లేదు, సో నా లెగ్గిన్ లేదు అని. ఐ మిస్ వే టూ మచ్ ఇలాంటి టైమ్స్ అప్పుడు. సో మమ్మీకి కేక్స్ అవన్నీ ఇష్టం. కేక్స్ లాంటివి, చాక్లెట్స్ అండ్ జంక్ అసలు మమ్మీ తిందు. అండ్ ఇప్పటివరకు మమ్మీ తినడం కూడా అసలు ఎప్పుడు చూడలేదు. అండ్ ఎవ్రీ సింగిల్ టైం బర్త్డేకి ఆబ్వియస్గా కేక్ కట్ చేస్తాం కదా. సో కట్ చేసినప్పుడు మమ్మీ అసలు ఎప్పుడు తినదు. అంటే ఇట్స్ లైక్ కట్ చేస్తుంది, నేను సుబ్బు తింటాం. సో ఐ వాస్ లైక్ మమ్మీ తినట్లే కదా, ఇట్స్ మమ్మీస్ బర్త్డే కదా అని చెప్పేసి. సో ఐ వాస్ లైక్ సర్చింగ్ ఇంకేం చేయొచ్చు, ఒకవేళ కేక్ కాకపోతే ఇంకేం చేయొచ్చు అని. దెన్ పింట్రెస్ట్లో నాకు దొరికింది that you can make, people started making cakes with fruits, like fruit చేస్తున్నారు. అండ్ నేను పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను. సో ఇట్స్ లైక్ అది చేద్దాం. సో దెన్ మమ్మీ ఆల్సో తింటుంది అండ్ సుబ్బు కూడా కోల్డ్ వచ్చింది ఫుల్గా. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఫైన్ కేక్స్ టైప్ అయినా ఈసారి వి షల్ గో విత్ ఫ్రూట్ కేక్ అని. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు కిందకి వెళ్ళి
దానికి కావాల్సిన కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, సచ్ as వాటర్ మెలన్ బేస్కి కావాలి. సో అలా కపుల్ ఆఫ్ ఫ్రూట్స్, గ్రేప్స్ లాంటివి కొంచెం డెకార్కి ఏమైనా బాగుంటుందేమో అని చూసి తీసుకొని చేద్దాం. ఇది నా ఫస్ట్ టైం ట్రయింగ్, సో ఎలా వస్తుందో కూడా నాకు ఐడియా లేదు. బట్ దెన్ ఐ హోప్ ఇట్ కమ్స్ అవుట్ నైస్ సో దట్ మమ్మీ కెన్ ఆల్సో ఎంజాయ్ అవర్ బర్త్డే. సో చూద్దాం. ఫ్రూట్స్ ఉంటే బాగుండు, బికాస్ సమ్ టైమ్స్ మా రత్నదీప్లో నాకు కావాల్సిన ఫ్రూట్స్ అసలు ఉండనే ఉండవు, ఎస్పెషలీ వాటర్ మెలన్. ఐఎమ్ నాట్ షూర్ ఎప్పుడైనా దొరుకుతుందేమో అని, బట్ ఐఎమ్ హోపింగ్ దొరుకుతుందని, సో దట్ ఐ డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్ ఇప్పుడు మళ్ళీ సర్చ్ చేయడానికి. సో ఇంటికి వచ్చేసాను మొత్తం ఫ్రూట్స్ తీసుకొని. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోలేదు, బికాస్ ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటే మళ్ళీ నేను అదే ఫ్రూట్స్ నేను మా తమ్ముడు కూర్చొని తినాల్సి వస్తుంది. సో అందుకని తీసుకోలేదు. ఫ్రూట్స్ తీసాక బట్ దెన్ అన్ఫార్చునేట్లీ నేను షార్ట్ తీయాల్సి వచ్చింది కాబట్టి రికార్డ్ చేయలేకపోయాను. బట్ దెన్ దిస్ ఇస్ ది రిజల్ట్. ఇది రావట్లేదు, ఆగు. బట్ దిస్ ఇస్ ది రిజల్ట్. బట్ దెన్ ఈ రిజల్ట్ చేయడానికి ఇంత మెస్ చేయాల్సి వచ్చింది. బట్ దెన్ వీడియో తీస్తే నేను తింటాను, నాకు ఆకలేస్. నేను ఇవ్వను ఇప్పుడే. దిస్ ఇస్ ది రిజల్ట్. ఇట్స్ సింపుల్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు. బట్ దెన్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. దీస్ ఆర్ బటర్ఫ్లైస్. అది కనిపెట్టావు బటర్ఫ్లై అని. ఓ వావ్, డోంట్ టచ్. అది ఎట్లయినా ఇప్పుడు నా పొట్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకు? సో క్యూట్.
ఇంకా మిగిలిపోయిన ఫ్రూట్స్ అన్నీ ఇంకా కంటైనర్లో వేసి పొద్దున్న స్టోర్ చేయాలి. ఇది అయిపోయే వరకు మా మమ్మీ మాకు ఇదే పెడుతుంది. గెట్ రెడీ డూయింగ్ ది జస్టిస్. ఈరోజు మమ్మీ బర్త్డే అని చెప్పి ఇంకా పెట్టి ఉంది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు కంచి ఫర్ డిన్నర్. చేంజ్ ఆఫ్ ప్లాన్స్. కంచిలో చాలా రష్ ఉండింది. సో ఇంకా అక్కడ వెయిట్ చేసే బదులు మా ఇంటి దగ్గర ఒక 10 minutes ఐ గెస్ ఆ డిస్టెన్స్లో పిస్తా హౌస్ ఉంది. సో ఇంకా పిస్తా హౌస్కి వెళ్ళిపోయాం. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత మా కమ్యూనిటీలోనే ఒక చిన్ని వాక్ చేద్దామని చెప్పేసి వాక్ చేస్తున్నప్పుడు మా మమ్మీకి ఇంకా తమ్ముడికి ఈ వాక్ వేని ఫస్ట్ టైం చూస్తున్నారంట. సో మీ బీయింగ్ ది గుడ్ రెస్పాన్సిబుల్ సిస్టర్ ఇంకా డాటర్ ఐ వాస్ షోయింగ్ దెమ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. నేను చూసింది ఇంకో సైడ్ ఉంటుంది కానీ చాలా బాగుండింది. ఎస్, ఇక్కడ నుంచి జస్ట్ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. మా మమ్మీ బర్త్డే స్పెషల్ అని చెప్పేసి హిల్ పైకి తెచ్చాం. ఎవరికి? వాళ్ళకేం కనిపిస్తుంది? అంతే, ఇంకేం లేదు. కూర్చోవచ్చు కదా హ్యాపీలీ. యా, రోజు వాకింగ్ చేస్తున్నాను, ఇంకేం చూడలేదు. ఇట్లాంటిది అటు సైడ్ కూడా ఉంటుంది, 2 ఉంటాయి ఇట్లాంటివి. ఎప్పుడంటే పరిగెత్తుంటుంది అసలు. ఇక్కడ నుంచి మా ఎంట్రన్స్ కనిపిస్తుంది. వాటర్ భలే ప్రశాంతంగా కూర్చోవచ్చు అయితే నైట్ వచ్చి. ఇంకా అది చూసేసిన తర్వాత సుబ్బు పైకి వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంకా నేను మమ్మీ ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నాం. మమ్మీకి ది స్వింగ్ కనిపిస్తే బాగుంటుంది ఊగు అని చెప్తే ఊగుతూ ఉన్నాను. ఐ విష్ దట్ స్వింగ్ వాజ్ అ లిటిల్ లార్జర్, ఎందుకంటే నా బాడీ మొత్తం సరిపోలేదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ us with yummy food. మమ్మీ బ్లెస్ మీ. నీకు వాటర్ మిలన్ కావాలి సుబ్బు? మా అక్క జీవితంలో ఫస్ట్ టైం కేక్ బదులు ఫ్రూట్స్ పెట్టింది. ఏం కావాలి? వాటర్ మిలన్ కట్ చేస్తాను ఇప్పుడు. అంతే. నీకేం కావాలి చెప్పమ్మా. హ్యాపీ బర్త్డే. మమ్మీ కేక్ పెడితే కేక్ తినింది. అది ఫ్రూట్ కేక్ కాదు. ఎప్పుడు తిన్నామే కాదు, పెట్టాలి కూడా మనుషులకి. మమ్మీ చేసుకో. ఇంకా ఓవర్ మమ్మీస్ బర్త్డే ఎట్లా అనిపిస్తుంది మమ్మీ? చెప్పమ్మా. నైస్. నెక్స్ట్ షీఈస్ హ్యాపీ అండ్ వీఆర్ హ్యాపీ దట్ ఆమె కేక్ తినిందని. సో ఇట్స్ అ గుడ్ డే. మా అక్క ఫస్ట్ టైం చాక్లెట్ కేక్ కాకుండా ఫ్రూట్ కేక్ చేసింది. యా, సో ఇట్స్ నైస్. వీ హ్యాడ్ అ గుడ్ టైం. మంచిగా బయటకు వెళ్ళాం, ఫుడ్ తిన్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్. నెక్స్ట్ బర్త్డే నాదే. యా నెక్స్ట్ బర్త్డే వీడి దానికి మనం ప్రొఫెషనల్ కేక్ చేద్దాం. ఏమంటావు? తినేదాకుంటే సో దట్ ఈస్ ఇట్. I hope you like this vlog. If you do, like, share and subscribe. Bye. Bye.